నమస్తే అండి, నేను మీ షారోష్ గారిని. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ది గ్రేట్ లీడర్ అనేది ఒక అంశం తీసుకొస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశంలో ది గ్రేట్ లీడర్ గా రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. ఏంది మీకు అనిపించవచ్చు, రేవంత్ రెడ్డి ఏంది ప్రభుత్వం అనేది పొగుడుతున్నది ఒక జర్నలిస్ట్ గా ఉండి అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాలి, నిజాన్ని మాట్లాడుకోవాలనుకుంటే ది గ్రేట్ లీడర్ రేవంత్ రెడ్డి సీఎం అసలు భారతదేశంలో ఉండే ఒక మేధావిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా కొన్ని బాధ్యతలు అనేది కొన్ని లిమిట్గా ఉంటాయి. అదే మన రేవంత్ రెడ్డి దగ్గర అయితే 4 బాధ్యతలు తన నెత్తి మీద పెట్టుకొని మోసి చేస్తారు. మామూలుగా ఏమిటంటే మామూలుగా వేరే రాష్ట్రంలో కానీ మన రాష్ట్రం కానీ గత ముఖ్యమంత్రి కూడా 20 గంటలు పనిచేసినా ఒక 4 గంటలు రెస్ట్ తీసుకున్నామంటారు. అది ఒక్క సీఎం పదవి చేసుకుంటున్నాయి. అటువంటిది మన రేవంత్ రెడ్డి 4 మినిస్టర్లు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తుందంటే అతను ఎంత సమయాన్ని దాన్ని కేటాయించాలి, ఎంత ఆలోచన విధానం పెరగాలి, ఎంత మేధావి అయితే హ్యాండిల్ చేయగాలి. అంటే మరీ కీలకమైన పదవులు. ఒక సీఎం తర్వాత సీఎం అంత బాధ్యతగా ఉండేవారు హోమ్ మినిస్టర్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ. సీఎం ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే ఎంతో రిస్క్ తో కూడుకున్నది. అటువంటిది 4 పదవులు కూడా తన దగ్గర పెట్టుకొని కూడా ఈ మన గవర్నమెంట్ నడిపించుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు అనుకోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళు చాలా గర్వపడాలి, ఇలాంటి నాయకుడు మీకు దొరికినందుకు. అసలు రేవంత్ రెడ్డి లేకపోతే మీకు ఒక గవర్నమెంట్ లేదనుకోవచ్చు, అసలు కాంగ్రెస్ లేదనుకోవచ్చు. ఏమంటారు మీరు? ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఏమంటారు? ఇప్పుడు జరిగే దాన్ని బట్టి చూస్తే మనం గొప్పనే చెప్పుకోవాలి కదా. అయితే మరి ఇంత గతంలో మనం ఏం చేసాం, ఆ గత ప్రభుత్వాన్ని ఇంటి పాలన అని చెప్పేసాం. అంటే 4 శాతంలో కానీ ఇంటి పాలన. ఇప్పుడు ఆ ఒక్క ప్రజాపాలన అనుకోవచ్చు. ప్రజాపాలన అంటే ఇప్పుడు సీఎం ఇప్పుడు ఒక్కడే కష్టపడకుండా తన తమ్ముడు అన్న ఇద్దరు కూడా అసలు ఏలాంటి పదవి లేకపోయినా కానీ ఒకరికొకరు తోడుగా తను చేసే పనులలో తోడుకుంటూ ఎంత రిస్క్ 24 గంటలు కష్టపడతారు. ఇంకా తమ్ముడు తిరుపతి రెడ్డి కావచ్చు, కొండారెడ్డి కావచ్చు. కాంగ్రెస్ పదవి కూడా అయినా లేదు, మన తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, మా అన్న చేసేది, మా తమ్ముడు చేసేది పనులు ఇది ప్రజలకు అందాలి చేయాలని చెప్పేసి 24 గంటలు చాలా రిస్క్ తీసుకుంటారు. అంత కష్టపడి విమర్శలు చేస్తారు. అంత కష్టపడి తోడు ఉండాలి కదా, మరి తోడు కావాలి. మంచిగా చేయడానికి ప్రజలు నిర్వహిస్తారు. అది గవర్నమెంట్ పాలన మీద మీరు ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోండి, అది మీ ఆలోచన గాను. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అప్రిషియేట్ గా ఫీల్ కావాలి మీరు. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మాకు దొరకడం, ఎందుకంటే గవర్నమెంట్ లో ఏదైనా సరైన నాయకుడు లేకుండే నేను నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే ఆ పదవిని హ్యాండిల్ చేసే సత్తా, ధైర్యం కూడా కావాలి కదా. అలా కూడా కొంతమంది నాకు ఈ పదవి కారణం కొట్లాడుతున్నారు. అందులో మన మునుగోడు నుంచి మన రాజగోపాల్ రెడ్డి. అంటే రాజగోపాల్ రెడ్డి ఏదో మినిస్టర్ ఆసుపత్రుడు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు పదవి ఉంటే ప్రజలు కొంచెం సేవలకు ఎక్కువ చేస్తాం, అందుబాటులో ఉంటుండే నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను. పదవి నాకు మినిస్టర్ కావాలంటే మినిస్టర్ ఉంటే కొన్ని నిధులు ఎక్కువ చేసుకోవచ్చు. ఎంతోబడ్డ ప్రాంతం మునుగోడు అంటేనే చాలా సందర్భాలు చెప్పుకున్నామంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుని చెప్పిన ఉన్నారు. సరే దాన్ని బేస్ చేసుకుని నా ప్రజలు బాగుండాలని చేస్తారు. సరే అది మీ నిర్ణయం. నెక్స్ట్ విస్తీర్ణంలో కూడా ఆయన పుస్తకం కూడా బాగా, ఎందుకంటే ఆయన చాలా గడుస్తున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మార్నింగ్ న్యూస్కి వస్తే రైతులకు పన్ను అనే కథనం మనకు కనిపిస్తుంది. అట్లాగే త్వరలో వ్యవసాయ భూములకు శిస్తు అంటే దాని ట్యాక్స్ అన్నమాట, రకం కట్టడం శిస్తు. మరి రైతు ప్రభుత్వం కాబట్టి ప్రజా ప్రభుత్వం అనుకోవచ్చు. అట్లాగే రైతుల నెత్తిన మరో పిడుగు వేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. భూమి భద్రత పేరుతో రైతుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. పటేల్ పట్వారీ కాలం నాటి శిశులను మళ్ళీ తమ ప్రభుత్వంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటూ రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుంది. ఓవైపు రైతు పథకాల కోతలు పెడుతూనే మరోవైపు ఇలా పన్నుల పేరుతో వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడటంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకాలకు పైసలు లేవని చెప్పేటువంటి ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని మండిపడుతున్నారు రైతు సోదరులు, రైతు మిత్రులందరూ. పొంగులేటి శ్రీనివాస్ కు కరెక్ట్ మంత్రి శాఖ ఇచ్చారండి. ఎందుకంటే ఆయన బిల్లరు, యాక్చువల్లీ ఏంటంటే ఆయన బిల్లరు. రెవెన్యూ శాఖ ఎందుకంటే తన కన్స్ట్రక్షన్ లో ఎక్కడికన్నా నడిపించుకోవడానికి ఇది ఒక మంచి బేస్ చేసుకున్నాడు. అసలు ఈయనకు రాజకీయం కూడా ఎంత బాగా ఉందో కానీ బిజినెస్ మాత్రం దిట్ట ఏమన్నా చేయాలన్నా కానీ ఫైల్స్ కింద మీద చేయాలని చాలా కథనాలు వచ్చినాయి. అక్కడిక్కడ కబ్జాలు చేసిరని అదే మరి ఆ ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది. మరి ఈయన కథనాలు నింపుకున్నా కూడా ఫోటో కూడా ముద్దు ఉంది చూడండి, ఎంత మంచిగా చెప్తున్నాడు. అది ఇది ఏది చేసినా రైతుల కడుపు కొట్టాలి, రైతుల పేరు చెప్పుడు రైతు కడుపు కొట్టాలనేది మెయిన్ ఉద్దేశం కనుక మారింది. నాయకత్వం బాగా ఉండొచ్చు కానీ ఇటువంటి నాయకుడు ఉంటేనే ఆ పార్టీకి ముప్పు, ఆ కాంగ్రెస్ పార్టీకి ముప్పు. ఇప్పుడు నాయకత్వం లోపల ఉండేది, అందుకని ఇటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ సంపత్ కూడా నెంబర్ 1 ఉంటారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళకి అవకాశాలు కూడా మరి రైతులకు మంచి చేయాలని ఆలోచించవచ్చు కదా. ఇది రైతు ప్రభుత్వం కదా, రైతులకు వేసుడు. అట్లాగే పటేల్ పటివారీ కాలంలో శిస్తు చెల్లించిన రైతులు, అప్పట్లో పటేల్ పటివారీ కాలంలో రైతులు భూమి శిస్తు చెల్లించారు, అది కథనం. మళ్ళీ శిస్తు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్న సర్కార్ చూడండి, మళ్ళీ శిస్తు వసూలు చేసేందుకు సిద్ధపడుతున్నారట. మొత్తం పాతది ఇప్పుడు తీసుకొస్తారు, మనసులు బయట పెట్టుకోరు, మొత్తం మీద బయట పెట్టుకోరు. భూరక్షణ కోసం పన్ను కట్టాలంటున్న మంత్రి పొంగిలేటి. ఇక రకం కడితే భూమి ఉన్న వాళ్లకు భద్రత కలుగుతుందని చెప్తున్న మంత్రి. సరే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు, కనీసం ఈ కట్టే బదులు నిజంగా నీకు ఆత్మగౌరవం ఉంటే నువ్వు కబ్జా చేసిన భూములను ఫస్ట్ గవర్నమెంట్ కబ్జా చెప్పు. దానికి నువ్వు కబ్జా చేయకపోతే దీని మీద కథనాలు రాసిన మీడియా మీద కావచ్చు, పేపర్ మీద, వాళ్ళ మీద పరువు నష్టం కేసి నిజంగా నువ్వు నీతివంతులు అయితే ఎందుకండి ఇటువంటి మనసు మొత్తం రైతుల మీద పరిస్థిస్తారు మీరు. ఇదా మీకు కావాల్సింది. కానీ పదవుల కోసం, ఓట్ల కోసం సంఘం నాయకుడు చేసి ఇప్పుడు ఇది వస్తుంది. అది ఫస్ట్ అయింది ఏదుందా పక్క పెట్టు. కబ్జాలు మీరు చాలా ఉన్నాయి, లేకపోతే పన్ను నష్టం. ఇక్కడ చూడుగా భూమికి పన్ను కట్టకపోతే భూమి కబ్జాలు చేస్తారా అని ప్రశ్న. అట్లాగే పట్టాలు ఉన్న తర్వాత భద్రత ఎందుకు ఉండదు? భూమికి పట్టాలు ఉన్న తర్వాత భద్రత ఎందుకు ఉండదు? మరి అది కరువు అయిపోయింది ఈ రాజ్యంలో. ఖజానా నింపుకోవడం కోసమే ఈ పన్ను పాలసీ తీసుకొస్తున్నారా? అట్లాగే ఓవైపు పథకాలకు కోతలు జరుగుతున్నాయి, మరోవైపు పన్నుల కోతలు అంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది పరిస్థితి రైతన్నది. మనం చూసాం రైతులు ఎంత గోస చేసిరో. ఆ కళ్ళ వాళ్ళ బియ్యాలు ఒడ్లు పోసి వాళ్ళు కొనక, ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని కన్న బాధలు పడి వాళ్ళు పంట పండిస్తే ఏసీలలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ రైతు కోస. ఎటువంటి పన్నులు కట్టడం, అది చేయడం అనేది కొత్త తీసుకురావడం వీళ్ళకు బాగా ఆనవాయితీ అయిపోయింది. పొంగులేటి గారు ఒక వాదన తీసుకొచ్చిండే, అది కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకున్నాను. పొంగులేటి గారు ఒక వింత వాదన తీసుకొస్తున్నారు రైతుల కోసం. చూడండి ఎంత అద్భుతంగా మరి తన ఆలోచన విధానాలని మనకు తెలియజేస్తున్నారు. చాలా గొప్ప విశేషం అనుకోవచ్చు ఇది కూడా. త్వరలో రైతుల భూములపై ట్యాక్స్ పెడతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది పరిస్థితి. ట్యాక్సీ కడితే భూ ఆక్రమణలు జరగకుండా భూమికి భద్రత ఉంటుందని ఆయన వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలుసుకోవడానికే ఈ శిస్తు తీసుకువస్తున్నామని చెప్పిండు. పన్ను కడితేనే అసలైన యజమానులకే భూమి హక్కులు లభిస్తాయని మంత్రి సమర్థించుకోవడంపై రైతాంగం మండిపడుతుంది. భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, లేక పన్నులు కట్టి రైతులు కాపాడుకోవాలా అని అందరూ రైతులు మరి ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పొంగులేటి గారి వింత ఎవరు దొరకలేదు, రైతులు దొరకలేదు, ఏం లేదు. ఈ ట్యాక్సీలు కట్టి పెద్ద పెద్ద వాళ్ళు మోసం చేస్తున్నారు, అది లేదు. ఇక రైతాంగం పోరాటం మొదలు రైతాంగం ఇక పోరాటానికి సిద్ధమవుతున్న రైతాంగం మరో పోరాటం
మొదలైన ఢిల్లీ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు గోస లేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ రైతుకున్న బాధ లేదు. కాకపోతే పరిస్థితులు అటు మారుతుండొచ్చు కానీ బాధ మాత్రం ఎప్పుడు ఒకరి తిరిగి ఉంటుంది. మరి దీనికి మోక్షం కలిగించడానికి మరి ఓరుస్తారో ఏదో మరి రైతాంగమే. అందుకని ఏం చేస్తామంటే ప్రభుత్వాలను ఎప్పుడైనా మనము విమర్శించడం కాకుండా మనం చాలా ప్రశ్నించడం నేర్చుకుంటే కొంచెం మేర కన్నా కొంచెం ఈ రైతులకు న్యాయం జరగాలని అదే రైతు పోరాటాలు చూద్దాం. ఇక రైతుల పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి రైతాంగం అంతా కూడా ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అనాలోచిత రైతు వ్యతిరేక నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉధృత పోరాటానికి అన్నదాతలు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ భూములపై ఒక్క పైసా పన్ను వేసినా సహించేది లేదని రైతన్నలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే ప్రగతి భవన్ ను అసెంబ్లీని ముట్టడిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నాయి. కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నటువంటి ఈ భూమి శిస్తు పన్ను ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతన్నలు అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మంచి ఆలోచన, రైతులు చేసేది మంచి ఆలోచన. ఇటువంటి వాళ్ళు చేయాలి. ఇటువంటి వాళ్ళు చేస్తేనే కొంచెం ప్రభుత్వాలు దిగొచ్చి కొంచెం ఏమన్నా మనకు న్యాయం జరిగే, రైతులకు న్యాయం జరుగుతుంది. రైతులకు న్యాయం జరిగితే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుందని మరి మనం అనుకుంటే బాగానే. అంటే మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం విడుదల వారి ఇస్తారట. అది ఎట్లనో చూద్దాం. ఇటువంటి ఆహారం ఇస్తారు కానీ ఇంకో చేతికి అప్పచెప్తారు. వాడి మెయింటెనెన్స్ చేయాలంటే వాడికి మించి కాక వాడు ఏదో విధంగా వాళ్ళు ఇస్తారు. తొలుత 1269 స్కూళ్ళు ఉంటే ఇక 33 కాలేజీల్లో ప్రారంభమైంది పరిస్థితి. ఆపై విడతల వారీగా అమలుకు ప్లాన్ చేస్తున్నారు. హెచ్కేఎం మన ట్రస్ట్ ఏజెన్సీలకు బాధ్యతలను అప్పగించారట. ఇది పరిస్థితి. ప్రభుత్వం ఒకరికి వేరే వరకు అప్పచెప్పింది అది. మరి ఏది ఏమైనా ఎందుకంటే వీళ్ళకి మామూలు పేదవాళ్ళు చాలా నిరుపేదలు ఉంటారు కాబట్టి ఇటువంటి కూడా చేయడం మంచి ఆలోచనే. దీన్ని చేయడం కాకుండా మొత్తం ఎప్పటి ఉన్న కొనసాగితే ఇంకా చాలా మంచిదండి. చేసే పని మంచిదే కావచ్చు, దాన్ని చేసుకోవచ్చు. ఇక మనకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పాపం అంటే మొదటి నుంచి మన రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు మనకు ఖజానా లేదు మన అప్పులో కూరుకుంటున్నాడు. సరే, అప్పు చేసే గొప్పతనం కూడా ఉండాలండి. మనకు అప్పు ఇచ్చేయడానికి కూడా ఉండాలి. మళ్ళీ 2000 కోట్లు అప్పు, మరి ధైర్యం కూడా కావాలి కదా, తెచ్చే ధైర్యం ఉండాలి. అట్లాగే మళ్ళీ 200 కోట్ల అప్పు. అట్లాగే 2 ఏళ్లలో 3,19,000 కోట్ల అప్పు చేసినటువంటి రేవంత్ సర్కార్ చూడండి. 2 ఏళ్లలోనే ఇంత అప్పు తెచ్చి మనల్ని కాపాడుతున్నటువంటి ఘనత ఆయనకే దక్కాలి. ప్రతి నెల సగటున రూపాయలు 10,000 కోట్ల అప్పు, ప్రతి నెల సగటున లెక్క పెట్టుకుంటే 10,000 కోట్ల అప్పు మన ప్రజానికానికి పడుతుంది. ఇది పరిస్థితి. ఓవైపు ప్రభుత్వ భూముల అమ్మకాలు జరుగుతున్నాయి, మరోవైపు అప్పు మీద అప్పు చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం. అట్లాగే అమలు కాని కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఇక 6 గ్యారంటీలు. అది ఏందో మన పరిస్థితి, 6 గ్యారంటీల పరిస్థితి ఇట్లా. అట్లాగే రాష్ట్ర ఆదాయం ఎటుపోతుంది ప్రశ్న చూడండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు ఏమైతున్నాయి? అది దీని కూడా లెక్క తేల్చవలసిందే. ఇక్కడ ఉన్నది మీకు అవపడుతుంది, మీకు తెలుస్తుంది. అదే రేవంత్ రెడ్డి గారిగా తెలుస్తుంది, దాని పేసిన ఉంటుంది, అర్థమైపోతుంది. ఇక్కడ చేస్తున్నాడు. సరే, 6 గ్యారెంటీ అంటే కొన్ని మంచిని నెరవేరుస్తున్నాడు, అవుతున్నాయి. కాబట్టి అన్ని కాకపోవచ్చు, దీన్ని కూడా వెయిట్ చేయాలి. మరి ఏంటంటే ఎమ్మటే మనం 6 గ్యారెంటీ అంటే ఇంకా ప్రభుత్వం 2 సంవత్సరాలు ఉంది కదా, దాన్ని కూడా మనం వెయిట్ చేయొచ్చు. మరి అప్పుడే మీద అప్పుడైతే ఇది కామన్ అయిపోతుంది. ఎందుకంటే ఖజానా లేకుండా పోయింది వారు మన రాష్ట్రానికి. మరి ఖజానా ఎక్కడ పోతుందో ఏందో మరి ప్రతిపక్ష వారు ఆలోచించి దీన్ని. ఇప్పుడు మనం అప్పు చేస్తున్నాం అంటే కట్టే ధైర్యం ఉంటేనే కదా తెచ్చేది. మరి ధైర్యం మన అది కూడా చూసుకోవాలి కదా. మరి అట్లా ఇంకోటి హైడ్రా కమిషనర్ జరిమానా. హైడ్రా కమిషనర్ కే జరిమానా అట. చూడండి, కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైకోర్టు సీరియస్ గా ఉంది. కౌంటర్ దాఖలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం. 50,000 రూపాయల జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేసారు హైడ్రా కమిషనర్ గారికి. హైడ్రా కమిషనర్ గారు, మీరు ఆలోచించాలి. దీని మీద హైడ్రా మీద నిజంగా మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఎందుకంటే ఓన్లీ
సరే మీరు ఐడియా తేవడం మీకు గొప్ప ఉండొచ్చు, అది దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, కానీ దానికి ఒకటి మీకు క్లారిటీ లేకుండా దాన్ని చేస్తున్నాడు. ఐడియా అనేది అందరికీ వర్తించాలి. ఇప్పుడు ఐడియా మీద కొంతమందికి ఒక పరిమితం పెట్టి కొంతమంది పేదవాళ్ళ ఇళ్ళ మీద వాడు పేదవాళ్ళ జాలి మీద వాడి కాదు. ఎందుకంటే వాళ్ళు ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో బతుకురు, ఏదో రూపాయి కూడేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోరు, పోయి మీద రావడం. కానీ కబ్జాలు చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపి పెద్ద ఊళ్ళో రాజకీయ నాయకుల మీద మీరు ఎందుకు పడుతున్నారు? ఇది కరెక్ట్ మీకు చేసుకునే నిర్ణయం కావచ్చు, మీ ఆలోచన విధానం కావచ్చు, అంతా కావచ్చు, కానీ మీరు మాత్రం ఇది ముమ్మాటికి తప్పు. ఇది గవర్నమెంట్ ఆడిస్తున్న ఆటలు ఎవరికొరకు మాటలు వచ్చేస్తున్నాయి. దీని మీద కూడా మీరు ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వండి, ప్రజలకు ఇంకా అర్థమవుతుంది. ఐడియా మీ గొప్ప చెప్తున్నారు, సందిగ్ధాలు ఉన్నారు, అందరు ఐడియా గురించి గొప్ప చెప్తున్నారు. సరే గొప్ప ఏందని వివరాలు అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. అది కొంతమంది తెలుసు, ఏదో అక్కడ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి ఐడియా ఎఫెక్ట్ ఏంది మంచిది అని చెప్పేసి ఇక కోవర్టుల సంగతి తెలుస్తామంటూ వారిని గుర్తించే పనిలో ఉన్నాం అంటున్నారు. పరిస్థితి అది. వ్యవహారాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ హేయం, రిటర్న్ ఆఫీసర్ ను గుర్తించినా తప్పు లేదు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తుండు ఉరిదీయాలంట. అంటే కాంగ్రెస్ లోనే కోవర్ట్లు ఉన్నారని వేరే వాళ్ళు, బీజేపీకి సంబంధించిన కోవర్ట్లు ఉన్నది అన్నారు. కానీ మళ్ళీ ఏంది ముఖ్య నేతలే దీని కోవర్టుగా పనిచేస్తున్నారు అని చెప్పినారు. మరి ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ నుంచే దాన్ని మొత్తం వివరాలు మొత్తం బయట పంపిన విషయాలు మనకు చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈయన ఏదైనా కూడా ఈయన కోవర్టు పంపిస్తాం, అడ్జస్ట్ చేస్తాం, మరి ఈయన మాట్లాడుకుంటూ వస్తుంది. మరి చెప్పేసి ఇక స్మూత్ ఉంది స్క్రీన్. ఇక మనకు ఇంకో కథనం చూస్తే రైతు బంధును రాహుల్ బంధుగా మార్చారు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టి నేతన్నలపై పగబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ పూర్తిగా విఫలం. అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం అవసరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. ఇక తెలంగాణ సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తూ బతుకమ్మ చీరల పథకంతో పాటు ఎన్నో ప్రజా శ్రేయస్ పథకాలను బంద్ పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలోని నిర్వహించినటువంటి విస్తృత స్థాయి పార్టీ సమావేశాలు ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నామినేషన్ మీద ఇక కోపం ఉంటే 2 కేసులు ఎక్కువ పెట్టాలని చెప్తున్నాడు. వీళ్ళు యుద్ధం మొదలు పెట్టారు. ఇక టైం దగ్గరకు వస్తుంది కదా, అంతే కదా, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కథనారంగంలో దిగాల్సిందే అని. రైతు బంధు ఆయన బంధు పెట్టిండు, ఈయన లేపిండు అని విమర్శలు కాదు. సరే చేసిన మీరు నెక్స్ట్ అమలు చేసే పనులు మీరు చెప్పుకోండి, అది చేసుకోండి. ఎప్పుడు ఇదే వచ్చింది.